శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవితం యొక్క పరమావధి ఏంటి, ఉన్నతోన్నతమైన లక్ష్యం ఏంటి అంటే ఆ భగవంతుడిని, పరమాత్మని చేరుకోవడం. రైట్. మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలిలో, ఈ హర్రీ బర్రీ జీవన శైలిలో ఇంత కృత్రిమత్వము, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇమిడిపోయినటువంటి ఈ జీవన శైలిలో ఆత్మ పరమాత్మను చేరుకోగలదా? సో ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మనం చాలా కృత్రిమత్వంలో, భౌతికత్వంలో, ఎస్పెషలీ ఈ 2020 ఈ దశకంలో చాలా ఎక్కువైపోయింది. 20లో ఇంకా ఎక్కువైపోయింది. రన్నింగ్ టువర్డ్స్ టెక్నాలజీ అండ్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ ఎక్కువైపోయింది. సో అలాంటి సమయంలో మరి ఇప్పటికీ కూడా మానవ జీవితమే. మరి ఇలాంటి సమయంలో ఆత్మ పరమాత్మను చేరుకోగలదా? అసలు చేరుకోవడానికి మార్గం ఏంటి, సాధన ఏంటి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మానవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా ఏంటి? రెండూ కూడా జ్యోతి స్వరూపాలే, నిరాకార స్వరూపాలే. ఆత్మ అవినాశి, అజర్ అమర్ అవినాశి, పరమాత్ముడు అవినాశి. మరి కానీ మనం పరమాత్ముడు అని అంటాము, ఆత్మలు అని అంటాం. బహువచనం యూజ్ చేస్తాం ఆత్మకు వచ్చేసరికి, కానీ పరమాత్మకు వచ్చేసరికి ఎవరు బహువచనం యూజ్ చేయరు. సింగిల్ పరమాత్ముడు, భగవంతుడు, గాడ్ అంతే. కాబట్టి పరమాత్మకి మానవాత్మకి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి తేడా ఏంటి అంటే, పరమాత్ముడు, భగవంతుడు ఎప్పుడూ కూడా జనన మరణ చక్రాల్లోకి వారు రారు. కానీ మానవాత్మ జనన మరణ చక్రాల్లోకి వస్తుంది. అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా కర్మ ఫలితాన్ని కానీ, సుఖ దుఃఖాలని కానీ వేటిని కూడా అనుభవించడు. కానీ మానవాత్మ కర్మక్షేత్రంలో వస్తూ, కర్మ చేస్తూ, అది చేసుకున్నటువంటి కర్మ ఫలితం అనుసారంగా అది జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే భగవంతుడు, పరమాత్ముడు సర్వోన్నతుడు, సర్వగుణాలకి సర్వశక్తులకైన సాగరుడు. కానీ ఆత్మలో కూడా గుణాలు ఉంటాయి, కానీ మోతాదు తక్కువలో ఉంటాయి. అలాగే పరమాత్ముడు ఎప్పుడూ కూడా పతితుడు అవ్వడు, వికారాలకు లోనయ్యేటువంటిది ఉండదు. కానీ మానవాత్మ ఒక్కొక్కసారి కామానికైతే, ఒక్కొక్కసారి క్రోధానికి, ఒక్కొక్కసారి లోభానికి, ఇలాగా అనేక వికారాలకు అది లోనవుతూ ఉంటుంది. అలాగే పరమాత్ముడికి ఇంత పెద్ద మానవ దేహం అనేటువంటిది ఉండదు, కానీ ఆత్మ ఒక దేహాన్ని ధరిస్తుంది. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఆయన పరంధామ నివాసి, ఉన్నతాతున్నతమైనటువంటి ఆ పరంధామంలో ఉంటాడు. అదే విషయం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, నేను అలాంటి ప్రదేశంలో ఉంటాను అనేసి. బియాండ్ ద సన్, బియాండ్ ద మూన్, బియాండ్ ద స్టార్స్, బియాండ్ ద స్కై, వీటన్నిటికీ అతీతమైనటువంటి నిర్వాణ ధామంలో నేను నివసిస్తాను అనేసి. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పరమాత్మని ఈ కర్మక్షేత్రంలో ఉన్నటువంటి మానవాత్మ ఏ విధంగా చేరుకోగలదు? మొట్టమొదట ఉండాల్సింది స్వయం యొక్క పరిచయం. స్వయం ఈ దేహము అనుకుని, ఈ దేహ బంధాలు, దేహ సంబంధాలు వీటిల్లోనే చిక్కుకుని ఉన్నంత వరకు కూడా అసలు పరమాత్మ గురించి మనం ఆలోచిస్తాం. ఎప్పుడు ఆలోచిస్తాం? మనకు అవసరం ఉన్నప్పుడు ఆలోచిస్తాం, మనకేదో కావాలి అప్పుడు ఆలోచిస్తాం. రీసెంట్గా ఒక సిస్టర్తో పరిచయం ఏర్పడింది అనమాట. ఆమె చెప్తూ ఉండే, సిస్టర్ నేను కార్తీక మాసం నడుస్తుంది కదా, నేను ఎప్పుడు కార్తీక మాసం అదంతా నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకునేదాన్ని సిస్టర్, కానీ మధ్యన మా బాబుకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు, అందుకని ఈ సంవత్సరం నుంచి నేను కార్తీక మాసం చాలా స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఉదయం 4 గంటలకే లెగిసి నేను ప్రతిరోజు శివుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాను సిస్టర్ అని అన్నారు. ఆమె ఉద్దేశం చాలా మంచిదే, తప్పు అనేటువంటిది కాదు. బట్ ఇప్పుడున్నటువంటి మనుషులకి భగవంతుడితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేటువంటి దానికి అదొక ఎగ్జాంపుల్. అవసరం ఉంది కాబట్టి మనం భగవంతుడికి పూజ చేసి, భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆయన ప్రసన్నం చేసుకుంటే నాకు తగ్గిపోతుంది అని. సో ఇప్పుడు కూడా మనుషులు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచించడం లేదని కాదు, కానీ కాంటెక్స్ట్ మారిపోయింది. ఒకప్పుడు పరమాత్ముని యొక్క
చింతన, పరమాత్మని యొక్క స్మృతి అనేటువంటిది జీవితంలో భాగం కింద ఉండేది. ఎలా ఉండేది భాగం కింద? ఉదయం లెగవగానే దీపం పెట్టకుండా ఇంట్లో పొయ్యి వెలిగించేటువంటి వారు కాదు. శుభ్రంగా లేచి స్నానం చేసి ముందు దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇంట్లో పొయ్యి వెలిగించేటువంటి వారు. ఇంకా ఆ పొయ్యకు కూడా పూజ చేసి దండం పెట్టుకుని అప్పుడు పొయ్యి ముట్టించేటువంటి వారు. ఈ కాలంలో చాలామంది ఇళ్లలో అనకూడదు కానీ బ్రష్ కూడా చేయరు. బ్రష్ కూడా చేయకుండానే పొయ్యి ముట్టించేసి వంట కూడా మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఓ పక్క వంట చేస్తూ ఉంటారు, ఓ పక్క వెళ్ళి బ్రష్ చేస్తూ ఉంటారు. అందుకనే వండేటువంటి వంటలో కూడా పవర్ అనేటువంటిది ఉండటం లేదు. అలాగే ఇంతకుముందు ఏం చేసినా, ఒక మంచి పని ఉన్నా, మంచి కార్యం ఉన్నా, ఒక శుభగడియను వెతుక్కుని, ఒక మంచి సమయాన్ని వెతుక్కుని పరమాత్మని స్మృతి చేసి ఒక కొబ్బరికాయో టెంకాయో కొట్టి పని మొదలు పెట్టేటువంటి వారు. అలాగే భోజనం చేసిన తర్వాత దాన్ని కంపల్సరీగా భోజన మంత్రం చదువుకుని, అన్నపూర్ణ మంత్రం చదువుకుని ప్రకృతికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ భోజనం స్వీకరించేవారు. ఇప్పుడు మనము అసలు ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు. సగం సార్లు అసలు మనం తింటున్న దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మనకు తెలియవు. జస్ట్ షాప్ వాడు చెప్పాడు కానీ మనం నమ్మడమే, మన దాంట్లో ఇది ఉంది అని. టెస్ట్ చేస్తే కానీ అందులో నిజంగా అది ఉందో లేదో కూడా తెలియదు మనకి. అలాగే సాయంత్రం అయితే తప్పకుండా ఒక గుడికో, ఒక సత్సంగానికో, ఒక హరికథకో, ఒక బుర్రకథకో, దేనికో దానికి వెళ్ళేటువంటి వారు. లేదంటే గుడికి వెళ్ళేటువంటి వారు. గుడిలో భజన అనేటువంటిది చేసేవారు. ప్రతివారు వారానికి ఒక లక్షవారం అనో, ఒక సోమవారం అనో అనుకుని తప్పకుండా గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం నైవేద్యం చేయించుకునేవాళ్ళు. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాలు వస్తే కంపల్సరీగా దేవాలయానికి అనేటువంటిది వెళ్ళేటువంటి వారు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా పరమాత్మని తలుచుకొని పడుకునేటువంటి వారు. సో ఈ విధంగా మన జీవితంలో పరమాత్మని యొక్క స్మృతి అనేటువంటిది అంతర్లీనంగా ఇన్వాల్వ్ అయిపోయింది. బట్ సమ్హౌ ఇప్పుడు కాలంలో యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ పండగలు జరుపుకుంటున్నారు. చూడండి, ఒకప్పుడు కొన్ని పండుగలు కేవలం నార్త్ ఇండియాలో చేసుకునేవారు, కొన్ని పండుగలు కేవలం సౌత్ ఇండియాలో చేసుకునేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరికీ అన్ని పండుగలు తెలిసిపోయి నార్త్ వాళ్ళు సౌత్ పండుగలు చేసుకుంటున్నారు, సౌత్ వాళ్ళు నార్త్ పండుగలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియదు. సో పండగలు ఎక్కువ జరుపుకుంటున్నాము, వైభవం ఎక్కువ జరుపుకుంటున్నాము. ఒక వినాయక చవితి వచ్చిందంటే ప్రతి సంవత్సరం వినాయకుడి సైజు పెరిగిపోతుంది, వినాయకుడి తాలూకా లడ్డూ తాలూకా కాస్ట్ పెరిగిపోతుంది, ధర పెరిగిపోతుంది. సో భక్తి లేదని కాదు, భక్తి యాక్చువల్గా ఎక్కువ పెరిగింది. బట్ భక్తిలో భావన ఎంతవరకు ఉందనేటువంటిది మనం చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పరమాత్ముడు భక్తుడిచ్చేటువంటి వస్తు వైభవాలకి దానికి దాసుడు కాదు, భక్తుడి యొక్క భావనకి భగవంతుడు దాసుడు. సో ఆ భావన అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికతలో మనం ఏం చేస్తాము అంటే ఈ ఎక్స్టర్నల్ హేరాఫేరీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి నా నిజ స్వరూపమైనటువంటి ఆత్మిక స్వరూపంలో మనం కేంద్రీకృతం అవుతాం. అసలు మనం పూజ చేసేటప్పుడు జ్యోతి వెలిగిస్తాం. అది దేనికి గుర్తు? పరమాత్ముడు నిరాకారుడు జ్యోతి స్వరూపునికి గుర్తు. కానీ అది కూడా మనం మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాము, జ్యోతి బదులు ఇప్పుడు ఏమొచ్చింది, ఎల్ఈడి బల్బులు వచ్చాయి. అదే రోజు మనం దీపం వెలిగిస్తే ఉండే భావన ఎలా ఉంటుంది, ఏదో సంవత్సరానికి ఒకసారి లైట్లు, ఎల్ఈడి లైట్లు మారిస్తే ఉండే భావన ఎలా ఉంటుంది? సో ఆధ్యాత్మికతలో మనం ఏం చేస్తాము అంటే ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దీన్ని కాస్త పక్కన పెట్టి దాని యొక్క నిజ స్వరూపం, దాని యొక్క యాక్యురేట్ మీనింగ్ని మనం ఫాలో చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆత్మ పరమాత్మ చేరుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఫస్ట్ స్వయం యొక్క జ్ఞానం చాలా ముఖ్యం. నేను ఈ దేహము అని అనుకున్నంత వరకు పరమాత్మకు మనం చేరువ కాలేం. గుల్జార్ దాది గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, చూడండి ఒక వైర్ ఉందనుకోండి, ఆ వైర్ని మనం ఇన్సులేట్ చేస్తాం, ఒక మెటీరియల్తో మనం ఇన్సులేట్ చేస్తాం, రబ్బర్ మెటీరియల్తో. కానీ కరెంటు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ముందు ఆ ఇన్సులేషన్ తీయాలి. ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు, ఆ చివర్లోని ఇన్సులేషన్ తీసేసి అప్పుడు స్విచ్లో పెట్టి బోల్ట్ వేస్తాడు, అప్పుడు అందులో ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదే ఇన్సులేషన్తో మనం పెట్టామనుకోండి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. అలాగే ఈ దేహభ్రాంతి అనేటువంటిది చాలా పెద్ద ఇన్సులేషన్. ఈ ఇన్సులేషన్ ఉన్నంత వరకు పరమాత్మ యొక్క కరెంట్ ఆత్మలోకి ప్రవేశించదు. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం తెలియచేశారు, నీ దేహము, దేహ బంధాలు, దేహ సంబంధాలు, వృత్తులు, వీటిని అన్నిటినీ కూడా నాకు సమర్పించేశారు. ఇది ఏది కూడా నీది కాదు.
సో ఫస్ట్ ఉండవలసినటువంటిది ఆత్మిక స్మృతి. అందుకే రాజయోగ సాధన మొదలయ్యేదే ఆత్మిక స్మృతి యొక్క సాధనతో మనం రాజయోగాన్ని ఆరంభిస్తాం. మిగిలిన అనేక యోగాలు ఉన్నాయి. కొన్నిట్లో మనం శ్వాస మీద కేంద్రీకరిస్తాం, కొన్నిటి మీద మనం ఒక పాయింట్ పెడతాము, కొన్నిటికి నేచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ రాజయోగంలో వాటన్నిటికీ కాదు, డైరెక్ట్ స్టార్ట్ చేసేదే ఆత్మచింతనతో. నేను ఆత్మను, ఈ దేహాన్ని నడిపించేటువంటి ఒక శక్తిని కళ్ళతో చూస్తాను, చెవులతో వింటాను, నోటితో మాట్లాడతాను, ఈ కర్మేంద్రియాలన్నిటినీ రాజులాగా అయ్యి నేను నడిపిస్తాను అని ఫస్ట్ మనం స్టార్ట్ చేసేదే ఆత్మిక చింతన. ఎందుకంటే ఆత్మక స్మృతిలో ఉన్నప్పుడే మనం పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. తర్వాత రెండవ స్టెప్లో మనకి పరమాత్మని యొక్క యథార్థ పరిచయం అనేటువంటిది మనకు ఉండాలి. ఒకసారంట ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడంట, అమ్మ నేను గుడికి రానమ్మా అన్నాడంట. వాళ్ళ అమ్మేమో ఎందుకు బాబు గుడికి రావంటే, నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావమ్మా అన్నాడు. మంగళవారం ఏమో ఈ దేవుని తలిస్తే కోరికలు తీర్చుతాయి అంటున్నావు, నువ్వు నాకు కరెక్ట్గా చెప్పమ్మా అని. తల్లి కూడా ఏమీ చెప్పలేక నివ్వెరిపోయింది. ఎందుకంటే మనకే వాటి యొక్క పూర్తి నాలెడ్జ్ లేదు. అసలు ఈ రాముడు సీత ఎవరు, ఎందుకు మనం వాళ్ళని కొలుస్తున్నాం, ఈ రాధాకృష్ణులు ఎవరు, ఈ లక్ష్మీనారాయణులు ఎవరు, ఎందుకు మనం ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ దేవతలకు మనం ఎందుకు కొలుస్తున్నాం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ మహానత ఏంటి. అలాగే దేవతలకు అందరికీ కూడా ఒక లైట్ కిరీటాన్ని చూపెడతారు. ఏంటి అసలు ఆ లైట్ యొక్క కిరీటం? అలాగే దేవతలు ఎప్పుడు ఎగురుతున్నట్టుగా చూపిస్తారు. ఎక్కడికి ఎగురుతున్నారు వాళ్ళు? సో అసలు ముందు మనకి కరెక్ట్ అవగాహన అనేటువంటిది పరమాత్మని యొక్క పరిచయమే లేనప్పుడు మనం పరమాత్మతో ఎలా సంబంధం జోడించుకుంటాం మనం? సో రెండవ స్టెప్లో ఉండవలసినటువంటిది పరమాత్మని యొక్క యథార్థ పరిచయం. నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోకుండా, జనన మరణ చక్రాల్లోకి రాకుండా, సుఖ దుఃఖాలకి అతీతుడు, కర్మ అకర్మ వికర్మ సుకర్మ వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, సదాశివుని యొక్క పరమాత్ముని యొక్క యథార్థ పరిచయం. ఈ రెండు పరిచయాలు ఎప్పుడైతే మనకి యథార్థంగా మనకి లభిస్తాయో అప్పుడు మనం పరమాత్మ మీద మనం ధ్యానాన్ని కేంద్రీకరించగలం. ఎప్పుడైతే మనం పరమాత్మ మీద మనం ధ్యానం కేంద్రీకరిస్తామో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి తుప్పు అనేటువంటిది పోతుంది. అదే మలినాలు ఏవైతే అనేక జన్మల పాప కర్మల యొక్క మలినం ఏదైతే ఉందో అది పరమాత్మని యొక్క స్మృతిలో పోతుంది. కాబట్టి ఆత్మ తన ఇల్లైనటువంటి పరంధామానికి తిరిగి వెళ్ళాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి అందులో. మొదటిది పరమాత్మని స్మృతిలో భావపూర్వకమైనటువంటి స్మృతి. పరమాత్మని యొక్క స్మృతిలో ఆత్మ పావనంగా తయారవుతుంది. లేదు అంటే ఎప్పుడైతే అది ఇంటికి వెళ్ళాల్సిన సమయంలో దాని యొక్క అన్ని జన్మల యొక్క పాత్ర పూర్తయిపోయి, ఎలాగైతే సినిమా 3 గంటలు అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వాడు కూర్చుందామన్నా థియేటర్ వాళ్ళు కూర్చొని ఎవరు లెగండమ్మా నెక్స్ట్ షోకి టైం అయిపోయిందంట. అలాగే ఆత్మలో కూడా అన్ని జన్మల యొక్క రీల్ కంప్లీట్ అయిపోయి అది ఉందామన్నా ఇక్కడ ఉండలేదు, వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎంత పవిత్రంగా కిందకి దిగిందో అంత పవిత్రంగానే వెళ్ళాలి అది వెనక్కి. నేను ఈ పాపకర్మల యొక్క బరువునంతా నెత్తి మీద పెట్టుకుని వెళ్తానంటే ఆత్మ ఎగరలేదు మీదకి. అది పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. మరి ఎలా అవుతుంది అది పవిత్రంగా? ఒకటి స్మృతి, పరమాత్మని యొక్క స్మృతి. రెండవది శిక్ష. మనం చేసుకున్నటువంటి అన్ని పాపాలు కూడా ఫైనల్గా మనకి కనిపించే ధర్మరాజపురిలో ధర్మరాజు నుంచి మనకి శిక్ష లభిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా నాకు అన్యాయంగా శిక్ష వేశారని అనకూడదు కదా. యాక్చువల్గా చాలామంది తలకి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి బతుకుతారు. అలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అయిన వాళ్ళ పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాశారు, కొంతమంది వేరే వాళ్ళు కూడా రాశారు. బట్ వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే, మేము ఎప్పుడైతే ఉన్నామో మేము ఎవరెవరినో చూసాం, వాళ్ళని మేము ఎప్పుడు మా లైఫ్లో మేము అసలు ఎరగలేదు. అలాంటిది ఎవరో కొత్త వాళ్ళని మేము చూసాం, ఏవో కొత్త ప్రదేశాలను మేము చూసాం. మేమే, కానీ నేను ఇలా లేను, వేరేలాగా ఎలాగో ఉన్నాను.
నాకు తెలుస్తుంది, అది నేనే అని నాకు తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న లాంటి ఇది లేదు. కొందరైతే నేను అసలు ఫీమేల్గా, ఆడవాళ్ళైతే నేను మగవాడిగా ఉన్నానని, మగవాళ్ళైతే నేను స్త్రీ రూపంలో ఉన్నాను అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఏంటి అంటే చివరిలో మనకి కంపల్సరీగా మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల యొక్క మొత్తం ఫిల్మ్ అంతా మనకి కనిపిస్తుంది. అందుకే చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉంటుంది అని శాస్త్రాల్లో రచించడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆ రీల్ ఎక్కడో లేదు, ఇక్కడే కదా ఉంది ఆ రీల్ అంతా ఒక్కసారిగా గిర్రని తిరిగినట్టు రివైండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆత్మ ఎంత పశ్చాత్తాపడుతుంది అంటే నూనెలో వేయించినట్టు, లేదంటే సూదులు మేకులు ఉన్న తాడుతో కొట్టినట్టు, లేదంటే ఉల్టా లట్కాయించినట్టు. అప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత పశ్చాత్తాపం ఆత్మకి అప్పుడు కలుగుతుంది. ఆ పశ్చాత్తాపంలో ఆత్మ చేసుకున్నటువంటి పాపాలు పోయి అప్పుడు అది తన ఇల్లైనటువంటి పరంధామానికి, తండ్రి అయినటువంటి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అందుకే సనాతన ధర్మంలో, భారతదేశంలో పరమాత్ముని చింతనకి ఇంత ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనం ఈ కాలంలో ఎంతవరకు కూడా ఈ లైఫ్ టైం గురించే మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను బాగున్నాను కదా అనేసి. కానీ లైఫ్లో డెత్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి తథ్యం, దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మరణం అనేటువంటిది ఎంత తథ్యమో, మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళి ఇంకో శరీరం తీసుకోవడం కూడా అంతే తథ్యం. కానీ ఆ నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుంది అనేది మాత్రం అది నా చేతిలో ఉంది. ఆ చాయిస్ భగవంతుడు మనకి ఇచ్చారు. భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు. ఎంతో ఈ సృష్టి నాటక రంగంలో మనం ఇంత పొరపాటును కూడా మనం ఎంచలేము. అంత పర్ఫెక్ట్గా ఈ సృష్టి నాటక రంగం తయారైంది. నీ నెక్స్ట్ బర్త్ నీకు ఎలా ఉండాలి అనేటువంటి చాయిస్ భగవంతుడు మనకే ఇచ్చాడు. కాబట్టి ఏదో నేను ఇవాళ తిన్నాను, ఇవాళ పడుకున్నాను, ఇవాళ ఎంజాయ్ చేసేసాను, అయిపోయిందని మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడున్నటువంటి హెల్త్ సిచ్యువేషన్స్కి, ఇప్పుడు బయట ఉన్నటువంటి ట్రాఫిక్ సిచ్యువేషన్స్కి ఎవరికి ఏది అంతిమ ఘడి అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇళ్లల్లో పెద్దవాళ్ళు హాయిగా ఉంటున్నారు. 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే ఇంకా లేనిపోని అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. యాక్సిడెంట్లు, హఠాత్ మరణాలు, అకాల మరణాలు చాలా ఎక్కువయ్యాయి. కాబట్టి మా అమ్మ జగదాంబ సరస్వతి ఎవరైతే ఈ బ్రహ్మకుమారీస్ యొక్క ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉండేవారో, మా అమ్మ ఎప్పుడూ ఒక మహావాక్యం అనేటువంటి వారు. ఆధ్యాత్మిక జాగృతి కలిగి ఉండాలి అంటే, ఆధ్యాత్మిక జాగరూకత కలిగి ఉండాలి అంటే ప్రతి గడియన అంతిమ గడియ అవ్వచ్చు అనేటువంటి అవేర్నెస్లో ఉండాలి అనేటువంటి వారు మా అమ్మ. హర్ గడి అంతిమ గడి. అప్పుడు మన మీద మనకి అటెన్షన్ ఉంటుంది. వ్యర్థం నుంచి, నెగిటివ్ నుంచి మనం దూరంగా ఉంటాం. కాబట్టి ఏదైతే మన సనాతన ధర్మంలో వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పెంచుతాయి. బ్రహ్మకుమారీస్లో చెప్పేటువంటి రాజయోగం కూడా భారతదేశం యొక్క అతి ప్రాచీన యోగం. ఇది ఒరిజినల్ యోగం. అందుకే భగవద్గీతలో కూడా యోగం అంటే కలయిక, కానీ అన్నిటికన్నా ఉన్నతమైన కలయిక ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అనే చెప్పారు. కానీ ఈ మధ్యన యోగం, మెడిటేషన్కి చాలా చాలా మోడిఫికేషన్స్ వచ్చేసాయి. అవన్నీ కూడా యోగం అనే మనం అనుకుంటున్నాం. కానీ డైరెక్ట్ పరమాత్ముడు, ఆ ఈశ్వరుడు, అందుకే శివుణ్ణి ఏమంటారు? యోగేశ్వరుడు అని అంటారు. యోగానికి కూడా ఆయన ఈశ్వరుడు. స్వయంగా పరమశివుడు, పరమాత్ముడు, నిరాకారుడు నేర్పించినటువంటి రాజయోగ పద్ధతిలో దేహంతో కానీ, దేహం యొక్క ఏ విషయాలతో కూడా ఎందుకు సంబంధం లేదు అంటే, దేహంతో ఎవ్వరు మీదకెళ్ళరు. ఇది ఎవరిదైనా ఇక్కడే ఉండిపోవాల్సింది. ఎంత గొప్పవాళ్ళైనా సరే పైకి వెళ్ళగలిగేటువంటిది ఆత్మ మాత్రం. అందుకనే ఆత్మ జ్ఞానమే పరమాత్ముడు తెలియచేశారు. స్టార్టింగే అక్కడ మొదలుపెట్టారు. నువ్వు ఒక ఆత్మవి, ఫస్ట్ దేహం అనుకోవడం మానే. దేహం అని అనుకోవడం మానేసిన తర్వాత దేహ సంస్కారాలు, దేహ వృత్తులు, దేహ ధర్మాలు, దేహం యొక్క సంస్కారాలు, వీటన్నిటి నుంచి కూడా నువ్వు దూరంగా ఉండి నీ ఒరిజినల్ ఇటర్నల్ ఆది అనాది సంస్కారాలను నీలో మేల్కొల్పుకో. అవి మేల్కోవాలంటే నాతో నువ్వు బుద్ధి యోగాన్ని జోడించుకో. నీ అంతటి నువ్వు అది చేయలేవు. నువ్వంతటి నువ్వు ఎందుకు చేయలేవు మనం? ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది? మనం మంచిగా ఉందాము అన్న వెనక్కి లాగే వాళ్ళు 100 మంది ఉన్నారు. యాక్చువల్గా ఒక చాలా విచిత్రమైనటువంటి సంఘటన అనేటువంటిది ఎదురైందనమాట.
ఒక సిస్టర్ అడగడం జరిగింది, సిస్టర్ మీరు అందరూ మీ బ్రహ్మకుమారీస్ అందరూ ఎందుకు సిస్టర్ ఇంత సింపుల్గా ఉంటారు, చక్కగా మంచిగా అన్నీ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి. అప్పుడు అనిపించింది అనమాట, ఒకప్పుడు భారతదేశంలో సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిని మహనీయుడు అని అనేటువంటి వారు, ఇప్పుడు సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిని చూసి అనుమానిస్తున్నారు. స్వామి వివేకానందుల వారు చికాగోలో స్పీచ్ ఇవ్వడానికని వెళ్ళినప్పుడు ఆయన వేషభాష చూసి అందరూ చాలా హేళన చేశారు ఆయన్ని. ఇదేంటి కాషాయ వస్త్రం ఏంటి, ఆ పగడి ఏంటి, ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సూటు బూటు వేసుకొచ్చారు, స్వామీజీ మాత్రం తన కాషాయ వస్త్రాలతో వెళ్ళారు. అప్పుడు ఒక ఆయన హేళన చేసి అదేంటి మీ దేశంలో ఇంత అనాగరికంగా బట్టలు వేసుకుంటారా, మీకు నాగరికత లేదా అని అడిగాడంట. అయితే దానికి స్వామీజీ గారు ఎంతో సుందరమైనటువంటి జవాబు ఇచ్చారంటే, మీ దేశంలో నాగరికత అనేటువంటిది వేసుకునేటువంటి బట్టలతో ఉంటుంది, కానీ మా దేశంలో నాగరికత అనేది మా నడవడిక బట్టి ఉంటుంది అనేసి. ఇన్ యోర్ కంట్రీ అ టైలర్ మేక్స్ అ జెంటిల్మెన్, బట్ ఇన్ మై కంట్రీ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్మెన్ అని. కాబట్టి అప్పుడు మన ఒక సింపుల్గా ఉండేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉండేటువంటి వాళ్ళని చూస్తే మహనీయులు అనుకునేవారు. ఇప్పుడు సింపుల్గా ఎవరన్నా కానీ ఉన్నట్లయితే వీళ్ళు ఇలా ఎందుకున్నారని అనుమానిస్తున్నారు, వాళ్ళని కూడా లాగేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇది కలియుగం యొక్క అంతిమ సమయంలో ఇలాంటివి జరిగేదే ఉంది. దీని గురించి వీరబ్రహ్మేంద్ర గారి కాలజ్ఞానంలో కూడా కలియుగ అంతిమంలో ఎలాంటి విడ్డూరాలు విచిత్రాలు జరుగుతాయో రాయబడి ఉంది. బట్ ఇలాంటి కలియుగంలో ఉంటూ కూడా ఎప్పుడైతే స్వయాన్ని తెలుసుకుని పరమాత్మను మనం గుర్తిస్తామో అప్పుడు మనం ఈ కలియుగంలో కూడా బురదలోని తామర పువ్వులాగా ఒక పవిత్రమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడపవచ్చు. ఇలా గడుపుతున్నటువంటి వాళ్ళు వేలలో లక్షల్లో ఉన్నారు. కలియుగంలో ఉన్నాం కదా అని చెప్పి మనం కూడా కలియుగం యొక్క ప్రభావంలో పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ కలియుగం అనేటువంటి ఈ సముద్రాన్ని బుద్ధి ద్వారా వదిలేసి ఎప్పుడైతే పరమాత్మ యొక్క చింతనలో పరమాత్మని యొక్క స్మృతిలో మనం ఉంటామో అప్పుడు మన నావ ఈ కలియుగం నుంచి దూరం అయిపోతుంది. అందుకే దేవతలకి కమల పుష్పం చూపిస్తారు. కమల పుష్పం ఎంత బురదలో ఉన్నా సరే దానికి ఒక ఇంచిత్ మాత్రం కూడా బురద అంటదు. కాబట్టి పవిత్ర రాజయోగి జీవితం అని చెప్పడం జరిగింది. పవిత్ర రాజయోగి జీవితం ఏదైతే ఉందో ఇది ఈ కలియుగంలో ఉంటూ కూడా జీవితంలో సుఖ సంతోషాలని ఇస్తుందన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.